1959 జనవరి 22 నాడు అమెరికాలోని సుక్వెహానా నదిలో పెద్ద సుడిగుండం ఏర్పడింది. నది నీరు లోపలికి వెళ్ళిపోతోంది. అకస్మాత్తుగా నది దిగువన పెద్ద గుంత పడినట్టు నదిలోని నీళ్లు సుళ్ళు తిరుగుతూ లోపలికి జారిపోతున్నాయి. ఆ సుడిగుండాన్ని చెదరగొట్టి నీటి ప్రవాహాన్ని స్థిరపరచడం కోసం ఓ 20 ఖాళీ రైలు పెట్టెల్ని 1000 టన్నుల కలప, మట్టి, రాళ్లను ఆ గుండంలో వేశారు. అయినా సరే అవి కూడా లోపలికి వెళ్ళిపోయాయి. ఆ సుడిగుండం మూలంగా 10,000 మందికి ఉద్యోగం పోయింది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అలాగే 12 మంది ప్రాణాలను సైతం మింగేసింది. అసలు ఆ నదిలో అది ఎలా ఏర్పడింది తెలుసుకుందాం పదండి. అమెరికా పెన్సిల్వేనియాలోని వ్యోమింగ్ వ్యాలీ పారిశ్రామిక విప్లవానికి దారితీసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా నిలిచింది. ఏంటి విశేషం అంటే అక్కడ నేల దిగువన ఆంథ్రాసైట్ కోల్ నిల్వలు అపారంగా ఉన్నాయి. సాధారణ బొగ్గు కంటే కూడా ఇది 6 రెట్లు ఎక్కువ విలువైంది. అమెరికా రైలు మార్గాలు, ఉక్కు కర్మాగారాలు, ఆయుధ పరిశ్రమలకు వెన్నెముకగా నిలిచిన బొగ్గు నిక్షేపం అది. అలాంటి వ్యోమింగ్ వ్యాలీ బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ఆ బొగ్గు గనులే శాపాలవుతాయని ఎవ్వరూ ఊహించలేదు. ఆ రోజు 1959 జనవరి 22 ఉదయం 81 మంది బొగ్గు కార్మికులు విధులకు హాజరయ్యారు. నాక్స్ కోల్ మైన్స్ సర్వే అధికారి జోసెఫ్ స్టేలా రోజువారీ తనిఖీల్లో భాగంగా మైన్లోకి దిగి అంతా పరిశీలించారు. నాక్స్ బొగ్గు గనులు అనేవి 1000 అడుగుల లోతుల్లో నిర్మించబడిన అనేక సొరంగాల సమాహారం. ఆ సొరంగ మార్గాలకు పైభాగాన సుక్వెహానా నది ప్రవహిస్తోంది. గనుల్లో తవ్వకాలు జరిపినప్పుడు రివర్ బెడ్కి ఏమాత్రం బీటలు పడకుండా ఒక పరిధి వరకే రంధ్రాలు చేసి బొగ్గు తవ్వకాలు జరపాలనేది కఠినమైన నియమం. అంటే గని పైభాగపు రాతి పొరలు మందం 35 అడుగులకు ఎంత మాత్రం తగ్గకూడదు, లేదంటే గని కుప్పకూలుతుంది. అయితే మనిషి దురాశపరుడు కదా, ఎంత తిన్నా కడుపు నిండినా మనసు మాత్రం ఇంకా అత్యాశకి వెళుతుంది. ఆ రోజు జోసెఫ్ స్టెలా ఒక్కో సొరంగాన్ని పరిశీలిస్తూ లోపలికి వెళుతుండగా అతనికి ఒక పొలికేక వినిపించింది. ఆ వెంటనే శామ్యూల్ అల్టారీ అనే కార్మికుడితో సహా కొందరు కార్మికులు పరిగెత్తండి పరిగెత్తండి అంటూ భయాందోళనతో పరుగులు పెడుతున్నారు. ఏంటని అతను అడిగేలోపే అతని పాదాలకు తడి తగిలింది. సెకండ్ల వ్యవధిలో మోకాలి లోతుకు నీళ్లు రావడం మొదలుపెట్టాయి. ఎక్కడో నేల పొరలు విచ్చుకుని కృంగుతున్నట్టు ప్రమాదకర ధ్వని వినిపించింది. వెంటనే ఇదంతా జరిగిపోయింది. ఉధృతంగా దూసుకొస్తున్న నీటి ప్రవాహాన్ని చూడగానే అతని పై ప్రాణాలు పైకే పోయాయి. 100 అడుగుల భూమి లోతుల్లో అంతంత మాత్రమే ఉండే వెలుతురులో కొంతే దొరికే గాలితో ఆ నీరు దూసుకొచ్చింది. గనిలో నీళ్లు ఎక్కడ్నుంచి వచ్చినట్టు అనే ఆలోచించే వ్యవధి కూడా లేదు. పైన నదున్నట్టు తెలుసు కదా. గని పై భాగంలో ప్రవహిస్తున్న నదికి ఒక చోట సుమారుగా 75 అడుగుల వెడల్పున్న పెద్ద బిలం ఏర్పడింది. అందులోకి వేగంగా జారుతున్న నీటి ప్రవాహం భారీ సుడిగుండంలా ఏర్పడింది. నదిలోంచి చెత్త ఆ బిలం గుండా బొగ్గు గనుల సొరంగాల్లోకి వెళ్లిపోయింది. గని కార్మికులు ప్రాణాలు కాపాడుకోవడానికి కనిపించిన మార్గాల్లో పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ప్రాణభయంతో తోటి కార్మికులను తోసుకుంటూ వాళ్లు పరిగెత్తారు. నీటి ప్రవాహ ఉధృతికి గని గోడలు మెల్లగా కురింగిపోవడం మొదలుపెట్టాయి. కార్మికుడు శామ్యూల్ అల్టారీ, మైనింగ్ సర్వే అధికారి జోసెఫ్ స్టెల్లాలు ఒక దిక్కునే వెళ్లారు. బయటకు వెళ్లే దారి కోసం వెతుకుతున్నారు. దూరంగా ఒక ఎయిర్ షాఫ్ట్ ఉంది. అది నేరుగా భూమిపైకి దారితీస్తుంది. అయితే అక్కడకు చేరుకునే మార్గం నీట మునిగిపోయింది. అది చాన్నాలుగా వేస్ట్ వాటర్తో నిండి ఉండడంతో చాలా చల్లగా ఉండుంది. అప్పటికే ఆ నీటిలోకి దిగి చలికి గడ్డకట్టుకుపోయిన కొందరు సహచరుల శరీరాలు ఆ నీటిలో తేలుతున్నాయి. శామ్యూల్కి పరిస్థితి అర్థమైంది, కానీ తప్పించుకునేందుకు వేరే దారి లేదు. ఆ నీటిలో తపతపా కొట్టుకుంటూ మరో సహచరుడి చేయి పట్టుకుని లాగుదామనుకుంటుండగానే వచ్చిన నీటి ప్రవాహానికి ఆ కార్మికుడు తనతో పాటు తోసుకుపోయాడు. శామ్యూల్కి నోట మాట రాలేదు, బుద్ధి మాత్రం పనిచేస్తుంది. ఇక అట్టే జాగు చేయక నీటిని దాటకపోతే తాము జల సమాధి కాక తప్పదని అర్థం చేసుకున్నాడు. మృత్యుభయం కలిగించిన సాహసం శామ్యూల్ జోసెఫ్లను ఆ చల్లని నీటి ప్రవాహంను ఈదుకుంటూ ఎయిర్ షాఫ్ట్ చెంతకు వెళ్లేలా చేసింది. వారిని చూసి మరికొందరు కూడా అలాగే చేశారు. ఇక్కడ చిక్కేంటంటే ఆ గాలి ప్రవాహ మార్గం చాలా సన్నగా ఉంది. మహా అయితే 2 మాత్రం ఎక్కిపోగలరు. తామేమో చాలా మంది ఉన్నాం. వెనుక ఉన్నామంటే ఇక తమ ప్రాణాలు హరిమనడం ఖాయమని ప్రతి ఒక్కరూ అనుకోసాగారు. వెనుక ఉన్నవాళ్లు వచ్చేసరికి శామ్యూల్ జోసెఫ్లు అందులో దూరి పైకి ఎగబాకారు. తమకు చోటివ్వాలని క్రింద వాళ్లు అరుస్తున్నారు. వాళ్లలో ఒక కార్మికుడు జోసెఫ్ పాదం పట్టుకుని లాగడం మొదలుపెట్టాడు. శామ్యూల్ జోసెఫ్లు పైకి చేరుకునేసరికి అక్కడ మరో 7 కనిపించారు. అంటే వాళ్లంతా సురక్షితంగా పైకి వచ్చిన వాళ్ళు. కింద పడిపోయిన వారు ఇక రాలేని పరిస్థితి అని అందరికీ అర్థమైంది. నది నీరు గని సొరంగాల్ని నీట ముంచుతూ ప్రవహిస్తోంది. సుక్వెహానా నదిలోని పెద్ద సుడిగుండం మృత్యుద్వారంలా మారిపోయింది. ముందు ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకోకపోతే గని మొత్తం కూలిపోతుంది. మరో 7 గంటలు గడిచిన తర్వాత మరికొంతమంది వేరే సొరంగం గుండా తమ ప్రాణాలు అరచేత పట్టుకుని పైకొచ్చారు. గని లోపల ఇంకా 12 మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా ఎగువ ప్రాంతానికి చేరుకుని ఊపిరి తీసుకుంటుంటే బావుంటుందని పైనున్న వాళ్ళు కోరుకున్నారు. ఈ 12 మందికి ఏమైందన్నది మాత్రం ఊహాతీతం. ఎలాగైనా నీటి ప్రవాహాన్ని ఆపగలిగితే గనిలో చిక్కుకున్న వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఆ భారీ సుడిగుండాన్ని ఆపడం ఎలా?
పెద్ద మొత్తంలో మట్టి చెత్త వంటివి వేసి ఆ భారీ గుంతను పూడ్చాలి. అందుకే బొగ్గుని తరలించే వాహనాలు మట్టి కలప భారీగా తెచ్చి అందులో పోసాయి. టన్నుల కొద్దీ పదార్థాలు వేసినా నీటి ప్రవాహానికి ఆగడం లేదు. గని లోపల మరణించిన వారిని వెలికి తీయడానికి, బ్రతికి ఉన్న వాళ్ళని కాపాడడానికి, మొత్తం మైనింగ్ ఏరియాని రక్షించుకోవడానికి ఆ నీళ్లకు అడ్డుకట్ట వేయడం తప్పనిసరి. కానీ అది సాధ్యపడడం లేదు. చీకటి చిక్కబడే కొద్దీ చలి పెరుగుతూ ఉంది. గని ప్రమాదం తెలిసిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, బాధితులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. బాధితుల దుఃఖంతో అక్కడ వాతావరణం మరీ దయనీయంగా తయారైంది. సుక్వేహానా నది నీళ్లు సుళ్లు తిరుగుతూ గనిని ముంచెత్తుతున్నాయి. నాక్స్ కంపెనీ వద్ద ఉన్న పాత రైలు పెట్టెలు, ఉపయోగించని పాత యంత్రాలు, పాత కార్లు, ఇతరత్రా చెత్త ఎంత పోసినా ఆ సుడిగుండం వాటిని మింగేస్తోంది. మరో 60 నుంచి 70 రైల్వే వేగన్స్ అయినా సరే అందులో పట్టేసేలా ఉన్నాయి. తెల్లవారి 3 గంటల వరకు వెలుపలికి వచ్చిన కార్మికుల్ని హాస్పిటల్కి తరలించారు. మొత్తం 69 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్లలో గాయపడిన వారి సంఖ్య 28. అందులో కొందరు చలికి ప్రభావితమై హైపోథెర్మియాకు గురయ్యారు. ఇక మైనింగ్ అధికారులు, ఇంజనీర్లు మైనింగ్ ఏరియాని, సొరంగాన్ని పరీక్ష చేస్తుండగా సుక్వేహానా నదిలో సుడిగుండం ఏర్పడిన చోట ఉన్న సొరంగం పైకప్పు కేవలం 19 అడుగుల మందం మాత్రమే ఉన్నట్టు కనిపెట్టారు. అంటే 35 అడుగుల మందం ఉండాల్సిన రివర్ బెడ్ను తవ్వి 16 అడుగులకు తొలగించారు. నాక్స్ కంపెనీ చేసిన అక్రమ తవ్వకం మూలంగా కార్మికుల ప్రాణాలు పణంగా పెట్టబడ్డాయి. లక్షల గ్యాలన్ల నది నీరు వృధా అయింది. బొగ్గు తవ్వకాల కోసం చేసిన ఖర్చు మొత్తం నీటిపాలైంది. మొత్తం బొగ్గు గనుల భవిష్యత్తు నాశనమైంది. వేల మంది కార్మికులు పొట్టన పెట్టుకోబడ్డారు. ఇప్పుడు చెప్పండి, దీని ప్రమాదమనాలా, నేరమనాలా? నేరమే అనాలి. మీడియాతో మాట్లాడిన నాక్స్ మైనింగ్ అధికారులు గని తవ్వకాలు నది అడుగు భాగంలో అంత చేరువుగా వచ్చినప్పుడు తమకు తెలియదన్నారు. కొన్ని కీలక పత్రాలు బయటపడగానే మాట మారుస్తూ అది మానవ తప్పిదం కారణంగా పొరబడ్డ లెక్కలే తప్ప తాము అక్రమంగా తవ్వింది లేదన్నారు. అయితే నాక్స్ కంపెనీ నేర ప్రవృత్తిని జనం దుమ్మెత్తిపోయడంతో వాళ్లు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో అసహ్యకరమైన పనిచేశారు. చనిపోయిన వారి, కనిపించకుండా పోయిన వారి కుటుంబ సభ్యులను మాయం చేసేందుకు ప్రయత్నించారు. జనవరి 25 నాటి స్థానిక వార్తాపత్రిక సమాచారం ప్రకారం గనిలో చిక్కుకున్న 12 మంది కార్మికుల కుటుంబ సభ్యులకు కంపెనీ వాళ్లు అధికారికంగా ఏ సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఆ కుటుంబాల వారు తామే వెళ్లి వెతుక్కోవాలి అన్నట్టుగా ఉంది కంపెనీ వారి వ్యవహారం. ఈ తంతు ఇలా జరుగుతుండగా ఫిబ్రవరి 10 వరకు నిరంతరాయంగా నీటిని తోడుతూనే ఉన్నారు. అప్పటికి కూడా లోపల చిక్కుకున్న వారెవరూ బయటకు రాలేదు. బయట ఉన్న వారికి లోపల ఎవరూ కనిపించలేదు. ఆ 12 మంది నీటి వరదలకు కొట్టుకుపోయారని భావిస్తున్నట్టుగా నాక్స్ కంపెనీ ప్రకటించింది. కాలం గడిచాక నది నీటిని అడ్డుకుంటూ డ్యాం నిర్మించారు. సుడిగుండం ఏర్పడిన చోట పడిన భారీ గుంతను కాంక్రీట్తో పూడ్చారు. వ్యోమింగ్ వ్యాలీ గతించిన ప్రభావాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి ఏటా జనవరిలో అక్కడ ఒక స్మారక సమావేశం జరుగుతోంది. అవును, నాక్స్ బొగ్గు గనుల విషాదం తర్వాత వ్యోమింగ్ వ్యాలీలోని బొగ్గు గనులన్నీ కుదిలయ్యాయి. ఆంధ్రాసైటు బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం నేడు పాడుబడిన భయానక ప్రాంతంగా మారింది. 1959 మార్చిలో నాక్స్ మైనింగ్ కంపెనీ ఉన్నతాధికారులపై నేర విచారణ మొదలైంది. 10 మందిపై ఆరోపణలు నమోదు చేశారు. వాళ్లలో 6గురిని నేరస్తులుగా నిర్ధారించి జైల్లో వేశారు. నాక్స్ మైనింగ్ కంపెనీ ఓనర్కి మాత్రం జరిమానాలు విధించి సరిపెట్టారు. ఆ 12 మంది మరణానికి, మొత్తం వ్యోమింగ్ వ్యాలీ మూతపడ్డానికి కారకుడైన అతడి చేత పరిహారం కట్టించుకుని వదిలిపెట్టడం చూస్తే ఇది ఆనాటి కార్పొరేట్ క్రైమ్లలో ఒకటని చెప్పుకోవాలి. డబ్బులుంటే తిమ్మిని బమ్మిని చేయొచ్చనేది ఈ సంఘటన చూపిస్తుంది. వాళ్ళు చేసిన ఘోరమైన నేరం కూడా గాల్లో కొట్టుకుపోతుంది. ఇది కేవలం గని ప్రమాదపు కథనం మాత్రమే కాదు. ఇటువంటి ప్రమాదకర ప్రదేశాల్లో వాటి నిర్వాహకుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం మూలంగా నష్టపోయే కార్మికుల జీవితాలు, ప్రాణాలు. కానీ డబ్బున్న వాళ్ళదే కదా ఈ ప్రపంచంలో హవా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.